యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కొండపైకి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య జెండా ఊపి ఆటోను అనుమతించారు. నియమించిన కండిషన్స్ తో ఆటోను సజావుగా నడుపుకోవాలని ఆయన ఆటో కార్మికులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, డీసీపీ, దేవస్థాన అధికారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆటోలో జిల్లా అధికారులను ఎక్కించుకొని ఎమ్మెల్యే ఆటో నడిపారు. గత 2 ఏళ్ల తర్వాత ఆటోల అనుమతితో కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వద్ద ఆటోలు 11/2/2024 నుండి నడపాలనేటువంటి నిశ్చయంతో గౌరవనీయ విప్ మరియు స్థానిక శాసనసభ్యులు గారు బీర్లా ఐలయ్య గారు నిర్ణయించి అధికారులతోటి జిల్లా కలెక్టరు, డీసీపీ, తర్వాత మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్సు, ఆర్టీసీ వారు, ఆర్ఎండ్బి వారు, పోలీసు సిబ్బంది అందరితోటి కూడా సమావేశం ఏర్పాటు చేసి ఒక కూలంకషంగా నిర్ణయం తీసుకొని అటు ప్రతిపాదనలు మేము వెళ్ళడానికి వీల్లేదు, ఘాట్ సెక్షన్ అలౌడ్ లేదు. అలాగే ఇది ఒక లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ చాలా పెద్దగా చేసినాం, దానికోసం మీరు ఎక్కొద్దని చెప్పేసి ఒక జీవో తెచ్చి మాకు పైకి ఎక్కనివ్వకుండా చేశారు. గతంలో ఉన్న ఈవో గారు మా మీద మరి ఆ మేడంకి ఏం కోపమో తెలియదు. మేడం గారు కూడా చాలా కోపడి మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టారు. ఆ తర్వాత మేము వచ్చారు, ఈరోజు నిలబెట్టుకున్నారు. అన్నగారికి మేము ఎల్లవేళలా రుణపడి ఉంటామని, నరసింహస్వామి ఆశీస్సులతోటి అందరం బాగుండాలి, అందరంతో తిరగాలని ఈరోజు కొండపైకి ఆటోలో ఎక్కించారు. చాలా సంతోషంగా ఉన్నది.